హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అంటే వర్క్ బ్లౌజ్ కటింగ్ అనమాట. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఒకే కస్టమర్వి 2 ఉన్నాయి. ఇంకా నేను ఎలా కట్ చేస్తున్నాననేది చూడండి. ఇది వచ్చేసి వీళ్ళు రెడీమేడ్లో తెచ్చుకున్నారనమాట. ఇంకొకటి వచ్చేసి మిషన్ దగ్గర వేయించింది. ఇంకా చూడండి ఓపెన్ అటువైపు ఉంది, జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట. ఇంకా ఎలా కట్ చేసుకోవాలి వర్క్ బ్లౌజులు ఉన్నప్పుడు అనేది నా స్టైల్లో చూసేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా, ఇలా నీట్గా తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఇది ఓపెన్ సెట్ ఉంది, జెయింటింగ్ మన వైపు ఉంది. ఇది గుర్తుంచుకోండి. కింద నడుము దగ్గర 1/2 ఇంచ్ లోతు వేసేయాలన్నమాట ఖర్చు కోసం. ఈ 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం అనమాట. మనం బ్యాక్ పార్ట్ పైపింగ్ అయినా వేస్తాము, లేదంటే పట్టీ అయినా వేస్తాం కదా. నేనైతే వర్క్ బ్లౌజులకి ఖచ్చితంగా పైపింగే వేస్తాను. ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ దేనికోసం? బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్. ఈ విధంగా హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సైడ్ వైపున కూడా ఇంకొక మార్కింగ్ వేయాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ డౌట్ వచ్చిందనమాట ఒక సిస్టర్కి. మీరు వీడియో చూస్తే చూడండి, చెస్ట్ లూజ్ అనేది బ్యాక్ పార్ట్ ఈ చంక కింద నుంచి ఆ చంక కింద వరకు నీట్గా పర్చ్ చేసుకొని బ్లౌజ్ చెక్ చేసుకున్నా వస్తుంది. లేదంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఇక్కడ నేను చెస్ట్ లూజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, 1 సైడ్ చెక్ చేస్తానమాట. ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు లాగినట్టుగా చూస్తానమాట క్రాస్గా. ఆ వచ్చిందే మనకు చెస్ట్ లూజ్. ఆ ఒక భాగం ఇప్పుడు నాకు 9 మీద అలా వచ్చిందండి. అంటే 9.5 వచ్చింది అనుకోండి. మనకు 4 ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 37 ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది. అంటే 9 మీద 2 గీతలు అలా ఉందన్నమాట. చూడండి, 9 మీద 2 గీతల్ని 4 భాగాలుగా ప్లస్ చేసుకోవాలన్నమాట. మనకు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఉంది, ఫ్రంట్ 2 సైడ్స్ వస్తుంది కదా అది. ఇంకా చూడండి, అది చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేస్తున్నాను. నేను 37 ఇంచులు చెస్ట్ లూజ్ వస్తే 38 ఇంచులు పెట్టుకున్నాను. ఎందుకంటే 1 ఇంచ్తో నేను స్టిచ్చింగ్లో చూస్తానన్నమాట. అది కటింగ్ కరెక్ట్గా రావాలంటే ఇలా 1 ఇంచ్ కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనం స్టిచ్చింగ్లో కొంచెం కుట్టు వేసేటప్పుడు లోపలికి వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా 36 ఇంచుల నడుము లూజ్ అండి. అక్కడ చెస్ట్ అని రాశాను. 36 ఇంచుల నడుము లూజు, 38 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు చంక డౌన్ కూడా సైజ్ ప్రకారం చెక్ చేశాను. చూడండి, నెక్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ కదా, డీప్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. కాబట్టి షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. కింద వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. నీట్గా బాక్స్ చేపించాను. వర్క్ బ్లౌజ్లకు ఎప్పుడైనా మనం డోరీ అనేది ఖచ్చితంగా పెట్టిస్తాం కదా, ఖచ్చితంగా పెట్టివ్వాల్సిందే. ఇప్పుడు షోల్డర్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా చంక డౌన్ ఇందాక చెక్ చేస్తాం కదా, దాన్ని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేయండి. ఇక్కడికి చెస్ట్ దగ్గర కూడా ఒక లైన్ వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మూలన 1.5 ఇంచులు పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసేయండి. ఈ విధంగా నీట్గా రౌండ్ తిప్పండి. ఇప్పుడు బ్యాక్ డాట్ షోల్డర్కి ఎదురుగా అయిపోయిందా బ్లౌజ్ కటింగ్. అంటే మన కామ్ రౌండ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఈ పాయింట్ చాలా ముఖ్యం ఇక్కడ బ్లౌజ్ కటింగ్లో. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఈ విధంగా చెక్ చేయాలి. ఎంత వచ్చిందనేది చూసుకోవాలన్నమాట. చూడండి, 8 ఇంచులు వచ్చింది. సరిపోతుందా లేదా అనేది నేను టేప్ పెట్టి చెక్ చేసుకున్నాను. చూసారు కదా, నాకు 8 ఇంచులు వచ్చింది. మీకు నేను కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకు చంక ఈ సైజుకి ఈ చంక లూజ్ అనేది సరిపోతుంది. చంక లూజ్ ఎక్కువగా పెట్టినా కష్టమే, అలా అని చెప్పేసి తక్కువగా పెట్టినా కూడా కష్టమే అనమాట. ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకుంటే బ్లౌజులు ఆల్మోస్ట్ సెట్ అవుతాయండి. చూడండి, నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇంకా నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా. నెక్ మనం లోడింగ్ తిప్పుతాం కాబట్టి నెక్ కట్ చేయకూడదు వర్క్ బ్లౌజ్లకి. నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయడం వల్ల మనకు బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. సైడ్ వైపున బ్లౌజ్ దిగిపోయినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మిడిల్లో ఒక టక్స్, షోల్డర్ దగ్గర ఒక టక్స్ కంపల్సరీ వర్క్ బ్లౌజ్కి, ఎందుకంటే స్టిచ్చింగ్లో మనకు అవసరం అనమాట.
ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి. వీళ్ళకి ఎలా అంటే హ్యాండ్స్ చాలా పొడుగుగా ఉంటాయి అనమాట, 11 ఇంచెస్ అలా ఉంటాయి. అందుకని ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను. హ్యాండ్స్ తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీయొచ్చు. ఏమైనా అతుకులు పడ్డా కూడా ఫ్రంట్ పార్ట్ పడేటట్టుగానే చూసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్కు హెచ్చుతగ్గులు కట్ చేసి ఒక 1/2 ఇంచు ఇట్లా కుట్ల కోసం పెట్టేసుకున్నాను. ఇక్కడ పైపింగ్ చైను లోడింగ్ చేస్తానన్నమాట, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా మనకి లోడింగ్ ఉంది. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసి నీట్గా పట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పట్ చేసుకొని హైట్ దగ్గరకు ఒక మార్కింగు, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, చంక డౌన్ దగ్గరకు ఒక మార్కింగు, అక్కడ మనం చంక టైట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి కూడా అలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇంకా హైట్ దగ్గరికి మార్కింగ్ లైన్ వేయండి. చంక డౌన్ దగ్గరికి లైన్ వేసేసి మనకి 8 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉంది, చంక డౌన్ ఎంత ఉందనేది చూసుకోండి. 3 ఇంచులు ఉందండి, సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచు పెట్టేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయాలి. ఇక్కడ సైడ్ వైపున ఒక లైన్ వేసేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా చూడండి, ఎక్స్ట్రా ఈ 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఈ మూలన కొంచెం చిన్నపాటి క్లాత్ అనేది మనకు అతుకు పడుతుంది. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసి ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీయాలి. ఇప్పుడు మనం చంక టైట్ కుట్టు టక్స్ తీసాం కదా, షోల్డర్ దగ్గర టక్స్ నుంచి 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా నీట్గా మిడిల్లో 3/4 ఇంచ్ ఉండేటట్టు స్టార్టింగ్లో సన్నగా ఈ విధంగా నేను ఏ షేప్లో తీస్తున్నాను చూడండి, ఆ షేప్లో తీసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ ముడతలు లేకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీద్దామండి. చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. కొంచెం నా వాయిస్ అటు ఇటుగా రావచ్చండి, ఎందుకంటే నాకు వాయిస్ ఇవ్వడానికి అసలు టైం ఉండట్లేదు అనమాట. వీడియోస్ తీస్తున్నాను, అవి ఏదో రకంగా డిలీట్ అయిపోతున్నాయి. ఏంటంటే నాకు మార్నింగ్ నిద్రలోంచి లేవగానే వాయిస్ ఇస్తున్నాను అనమాట. కొంచెం ఆ టైంలో మన గొంతు అనేది మూసుకుపోయినట్టుగా ఉంటుంది కదా, ఇంకా తర్వాత ఇవ్వచ్చు కదా మరి అని అనుకుంటే తర్వాత అసలు టైం ఉండదండి. చుట్టూ గోలలు అనమాట, సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఇంకెవరో ఒకరు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ఇవే అన్నీ సౌండ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నిద్రలోంచి లేవగానే వాయిస్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని చంక దగ్గర అలా ప్లస్ గుర్తు సారీ అండి, చంక దగ్గర అలా మార్కింగ్ ఇచ్చేసేయండి 2. ఇలా ఫ్రంట్ నెక్ కోసం ఇలా ఈ విధంగా నేను చూపించినట్టుగా మార్కింగ్ ఇవ్వండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పొడవు చెక్ చేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ కదా, ఇలా బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ అనేది సాగుతుంది. కానీ నేను కట్ చేసే బ్లౌజ్ నార్మల్ కటింగ్ అనమాట, అందుకని నేను బ్లౌజ్తో చెక్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ హైట్ దగ్గరకు ఒక లైన్ ఇచ్చేసేయండి. చూడండి, ఇక్కడ మూలన కొంచెం క్లాత్ తక్కువ అనిపిస్తుంది కదా, ఏం పర్వాలేదు, సరిపోతుంది. చూపిస్తాను చూడండి. నేను ఇలా చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు మనకు అక్కడ మూలన కొంచెం క్లాత్ అనేది తక్కువగా ఉంది కదా, మీకు అక్కడ మార్కింగ్ కనిపించాలని నేను వేరే మార్కర్తో మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అంటే ఇంత క్లాత్ అనేది మనకు జైంట్ పడుతుంది. అక్కడ నుంచి క్రాస్ బెల్ట్ వరకు చంక ఎత్తు అనేది చెక్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఇలా చూసారు కదా, మన క్లాత్ అనేది సరిపోయింది. చూడండి, చంక దగ్గర చిన్న జైంట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుందాము. చూడండి, షోల్డర్ దగ్గర 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని నీట్గా ఒక సైడ్ ఉన్న నెక్ తీసి నీట్గా సెట్ చేసి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి నెక్ అనేది. ఇప్పుడు అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇవ్వాలి షేప్ కోసం అనమాట. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని డాట్కి క్రాస్ బెల్ట్లు అవన్నీ వచ్చేస్తాయి. దీంట్లో క్రాస్ బెల్ట్ అతుక్కోవడానికి ఎక్స్ట్రా ఖర్చుదంతా ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి. డాట్స్ వచ్చేసి మనం షోల్డర్కి ఎదురుగా వేస్తాం కదా, ఈ సైజుకి 3 ఇంచెస్కి డాట్ పాయింట్, డాట్ గ్యాప్ 2 ఇంచెస్, డాట్ పొడవు 2.5 ఇంచులు చూడండి. షోల్డర్కి ఎదురుగా వచ్చేసింది. హుక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్, ఆర్మ్ రౌండ్ సైడ్ ఇంకొక డాట్ అనమాట. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఇలా నీట్గా కట్ చేసేయాలి. చూడండి, వీళ్ళ నెక్కులు అనేవి చాలా డీప్ ఉన్నాయన్నమాట, ఫ్రంట్ నెక్స్. ఇక్కడ చంక దగ్గర లోతు మార్కింగ్ మర్చిపోయాను చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది లోపలికి మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. నేనేంటంటే కట్ చేసేటప్పుడు ఇప్పుడు మార్కింగ్ వేయలేదు కదా, కటింగ్లో తీసేసుకుంటూ వెళ్తాను అనమాట. కానీ
మీకు చూసే వాళ్ళకి అర్థం అవ్వదు కదా, ఇక్కడ లోతు తీయలేరు ఏంటి అనే డౌట్ వస్తుంది. అందుకని మళ్ళీ మార్కింగ్ వేసి తీస్తున్నాను. ఇలా ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం అయిపోయాయి కదా. ఈ చిన్న ముక్క ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇలా సైజ్ బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ ఒక సైడే తీసుకోండి, నీట్గా వస్తుంది. ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఈ విధంగా నేనైతే దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తాను అనమాట. ఖర్చు కోసం యాడ్ చేసి క్రాస్ బెల్ట్ కట్ చేస్తాను. ఇంకా నీట్గా వస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి, ఇంకా మనకి లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది. మీరు వీడియోకి లైక్ ఇవ్వండి. అసలు వ్యూస్ పడిపోతున్నాయి, లైక్స్ లేవు, కామెంట్స్ లేవు. చూసే వాళ్ళకు రోజు బోర్ వస్తున్నట్టు అనిపించినట్టున్నట్టుంది. అందుకే అండి కొంచెం పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఈ విధంగా నెక్కులు అనేవి సమానంగా చూసేసుకోండి. 2 అంచులు సమానం కాదు, ఇక్కడ బ్యాక్ నెక్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా మనం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, మనకు నెక్ మార్కింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది అనేది చూసుకొని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నాకు నెక్ విడత అనేది ఎక్కువ అవుతుంది. ఫోల్డింగ్ మీద ఒక 1/2 ఇంచ్ విడత అనేది ఎక్కువ అవుతుంది. మనకి ఇలా రావాలి. ఇప్పుడు ఇక్కడ నేను వైట్ లైన్ వేస్తున్నాను కదా, అది స్టిచ్ వేయాల్సి ఉంటుంది అనమాట స్టిచ్చింగ్లో. అప్పుడు స్టిచ్ వేసినప్పుడు తగ్గకుండా ముందే ఇలా మనం క్లాత్ అని బయటికి జరిపేసుకొని పెట్టుకొని నీట్గా కట్ చేసేయాలి. కొంతమంది ఎంత ఉందో అంత కట్ చేసి ఆ నెక్ దగ్గర చేసేసరికి షోల్డర్ దగ్గర క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. ముందే మనం కటింగ్లోనే చూసుకోవాలి అలాంటివి. ఇంకా నీట్గా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా 2 హ్యాండ్స్ నెక్కులు డిజైన్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోండి. కింద ఉన్న హ్యాండ్, పైన ఉన్న హ్యాండ్ నీట్గా సమానంగా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కటింగ్ చేసేయండి. లేదంటే కింద అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉండి కొంచెం క్రాస్గా ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉన్నప్పుడు కట్ చేశారనుకోండి, అది ఫిట్టింగ్ పోతుంది అనమాట. బ్లౌజ్ చూసుకోవాలి వర్క్ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇంకా మిగిలిన క్లాత్లో ఫ్రంట్ క్రాస్ బెల్ట్లు వీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది. ఈ క్లాత్ అనేది రెడీమేడ్లో వచ్చిన బ్లౌజెస్ ఉంటాయండి, బుర్ర పాడైపోతుంది అనమాట. వాళ్ళు ఎందుకు వేస్తారో అలా అర్థం కాదు. మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకొక బ్లౌజు ఎంత కష్టపడ్డానో కట్ చేయడానికి. చూడండి, ఇక్కడ మనకు నెక్ డిజైన్ వస్తుంది కదా రైట్ సైడ్, ఫస్ట్ అది కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ మూలన చిన్న ముక్క జాయింట్ పడుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ జాయింట్ పడకుండా క్లాత్ కొంచెం అటు ఇటు జరుపుకోవచ్చు, ఎందుకంటే మనకు డిజైన్ లేదు కదా, అందుకని చెప్పేసి రైట్ సైడ్ ముందు కట్ చేశాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో లెఫ్ట్ సైడ్ది సెట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా క్లాత్ అనేది సరిపెట్టుకోవాలి అంతే, ఇంకా తప్పదు. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ది, ఇందాక రైట్ సైడ్ది కట్ చేశాను కదా. మిగిలిన ముక్కల్లో మనకి క్రాస్ బెల్ట్లు తీసుకోవాలి. అలాగే డోరీస్కి యూజ్ అవుతుంది. అలాగే ఎక్కడైనా చిన్న చిన్న జాయింట్లు పడుతూ ఉంటాయి కదా, ఆ జాయింట్లకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే తీస్తాను చూడండి. ప్రతి చిన్న ముక్క యూజ్ అవుతుంది అనమాట బ్లౌజ్ కటింగ్లో. బ్లౌజ్ అంటే ఏంటి, అన్ని ముక్కలు కట్ చేయాలి, అన్ని ముక్కలు జాయింట్ వేయాలి, నీట్గా స్టిచ్ చేయాలి. అప్పుడే బ్లౌజ్ అనేది ఇంత అందంగా అంత బాగా సెట్ అవుతుంది అనమాట. ఒక కామెంట్ వచ్చింది నాకు, అందరూ కటింగ్ ఇలాగే చెప్తారు నీట్గానే, కానీ కుట్టిన తర్వాత ఒకవైపు బ్లౌజ్ అనేది వాళ్ళ బాడీలను బట్టి జారిపోతూ ఉంటుంది ఇలా డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు, అది ఇది అని చెప్పారండి. అలా ఎందుకు అవుతుంది? అవ్వదు. మనం స్టిచ్చింగ్లో మిస్టేక్ చేస్తే అవుతుంది. వాళ్ళు సైజు కరెక్ట్గా ఇవ్వనప్పుడు అవుతుంది. వాళ్ళు సైజు కరెక్ట్గా ఇవ్వకుండా మనం సెట్ చేయమన్నప్పుడు, మనం సెట్ చేయనప్పుడు అవుతుందండి. ఒక మనిషికి మనం బ్లౌజ్ కుడుతున్నామంటే ఇంత గిరాకీ వస్తుంది అంటే మనం పర్ఫెక్ట్గా కుడితేనే వస్తుంది. ప్రతి ఒక్కరికి అలా కుడితే డబ్బులు ఏమీ ఊరికే రావు, మన మొహం మీద వేసి వెళ్తారనమాట. అది కరెక్ట్ కాదండి. అలా ఎవరికి జరగదు, ఎవరికో ఒకరికి అవుతుంది బాడీ తత్వం వల్ల. అలాంటి వాళ్ళకి సెట్ చేసి ఇవ్వాలి. నచ్చితే లైక్ చేయండి.